రాజధానిలో భూములు బలవంతంగా లాక్కొని కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? రాజధానులు కాదు, భూములు బలవంతంగా లాక్కుంది. పల్నాడు జిల్లాకు చెందిన భూములు దాదాపుగా నువ్వు ఎన్ని లాక్కున్నావు? పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు వేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చావు చూడు, అది భూములు లాక్కోవటం అంటే. ఏదో ఒకళ్ళు ఇద్దరు కాదు అన్నారు, అది మీరు కోర్టుకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ప్రశాంతంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగట్లేదు. సంవత్సరానికి ఎకరానికి 50,000 కౌలు ఎవడిస్తాడండి? బలవంతంగా భూములు లాక్కున్నారు కదా మొన్న, అసలుకి 2 ఎకరాల 75 సెంట్లు అండి. అది బలవంతం అనే దాని గురించి నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఏమేం చేసావు, అరాచకాలు ఏమేం దోచుకున్నావు? నీ అమ్మ, అరే గుంటూరు ఎవరు జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్తున్నా, నువ్వు మత మార్పిళ్ళి చేస్తా, నువ్వు మాట్లాడే ఇప్పుడు రావణ అనే వ్యక్తికి సపోర్ట్ ఇస్తా, మీ నాటకాలు ఎవడు తెలియదురా? ఒక ఆటో వాడు నిజంగా ఇంగ్లీష్లో రాసిన మాటలు ఎంత హైలైట్ అయినాయి అంటే, నిద్రపోతున్న హిందువుని నిద్ర లేపితే ఎంత భయంకరంగా ఉంటుందో, ఇంకా ప్రతి ఒక్కడు ముస్లిం అయినా మైనార్టీ అయినా ప్రతి ఒక్కడికి కూడా గట్టిగా ఒక హిందూగా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. సరే, ఇవన్నీ ఒక ఎత్తున ఆకువీడు వస్తాము, అత్తాపూర్ కూడా వస్తాము, ఎక్కడికైనా వస్తాం మేము. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఏంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటన ఎలా చూడాలంటారు? మత్స్యకారుల గుండెల్లో భరోసా నింపడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. చెల్లికి చీర పెట్టలేనివాడు, అమ్మకి అన్నం పెట్టలేనివాడు, ఇక నువ్వు ఇస్తావు. ఇక ఇంకేమన్నా అంటే ఏమంటావు? నాకు రూపాయి జీతం, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అధికారం మందే, ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తం మనయ్యే, మొత్తం రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నా కానీ మీకు ఇస్తాను అంటాడు. ఏంది ఇచ్చేది? ఎవరికయ్యా నువ్వు ఇచ్చింది? ఆస్తిలో వాటా చెల్లికి లేడు కానీ ఈయన అంట మత్స్యకారులకంట న్యాయం చేస్తాడంట. 1 కోటి రూపాయలు ఇవ్వాలి అన్నావు. నువ్వు విజయవాడ వరదల్లో నువ్వు ఇచ్చిన డబ్బులు 1 కోటి రూపాయలు ఎక్కడిచ్చావు చెప్పు? నిజంగా ఖర్చు పెట్టాడు. నువ్వు తిన్న ఎగ్ పఫ్ల గురించి కానీ, ఎలకల గురించి కానీ, ఇంటి చుట్టూ వేసుకున్న కంచి గురించి కానీ, నువ్వు చేసిన అక్రమాల గురించి కానీ, ఎస్పీఓస్కి చేసిన అన్యాయం గురించి కానీ, ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. చేయాల్సిన పాపాలన్నీ చేసేసి నేను శ్రీరామచంద్రుని, నువ్వేంది శ్రీరామ్ అనుకోండి హేరామ్ అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నావు. నీ నాటకాలు హల్లోయ ఇడుపుల పాయ కథలు నా దగ్గర చెప్పాకు. నువ్వు చేసే మత మార్పిళ్ళ గురించి అన్నీ నాకు తెలుసు. ఎన్ని కాదు, ఆయన అంటుంది ఏంటంటే గనక కూటమి ప్రభుత్వం ముష్టి 10 లక్షలు ఇవ్వటం ఏంటి? అదే 2-3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మీరు, మనం అధికారంలోకి రాగానే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇచ్చేస్తాను మీకు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని అటు దోచుకున్నావు. నీ పాలన చూసిన తర్వాత, నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా, ప్రతిపక్ష హోదా లేదు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్నావు చూడు. ఈ గుండె బతకాలరా, ఈ గుండె బతకాలి, 10 మందిని చంపటానికైనా బతకాలి. సిద్దిరప్పలరాజు మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందంట. ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి కొడుకుని అడ్డం పెట్టుకొని ఏదో చిన్న యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు. వాడు 18 ఏళ్ళు కూడా లేవు, మందాగి గుద్దాడు, లేకపోతే ఎట్లయినా బండి వచ్చో రాదు యాక్సిడెంట్ చేసి అతను చనిపోయిన తర్వాత సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా ఇంకో వ్యక్తిని తీసుకొని వెళ్ళి నువ్వు నీ కొడుకును కాపాడుతున్నావు చూడు, అక్కడ నువ్వు కూడా నేరస్తుడివే. ఇంకెక్కువ మాట్లాడితే అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇతని మీద ఉన్న పెండింగ్ కేసులు అన్ని కూడా బయట తీయండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? అక్కడ జరిగింది ఎవరో ఒక పిల్లడు యాక్సిడెంట్ చేశారు, యాక్సిడెంట్లు అన్న తర్వాత జరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు, అంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అందుకే ఇందాక దాంట్లో పాట పాడింది, వైజాగ్లో కాపురం చేస్తాము, విజయవాడలో రేపులు చేస్తాం, పలాసలో యాక్సిడెంట్ చేస్తాం, సత్తెనపల్లిలో గంగిరెద్దులో డ్యాన్సులు చేస్తాం, హిందూపురంలో గంటలు కొడతాం, గుడివాడలో క్యాజినోలు ఆడతాం, పులివెందులో అన్నమయ్య డ్యామ్ కూల్చేస్తాం, ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఆపేస్తాం, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులు ఆపేస్తాం, చెత్త మీద చెత్త పన్ను వేస్తాము, ప్రజావేదిక పడేస్తాము,
చిక్కీల మీద బొమ్మలు వేసుకుంటాము, గాడ్ల మీద బొమ్మలు వేసుకుంటాము. ఈ పాటని బాగా క్లియర్గా నేర్చుకొని కొద్దిగా ఇదే ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా రావట్లేదు, కొద్దిగా ఏమనుకోవద్దని చెప్పి నేనైతే ఇది కాదండి, ఇప్పుడు చిన్నపిల్లాడు చేశాడు అంత మాత్రాన హత్యా నేరం మోపి అతను అరెస్ట్ చేస్తారా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు కదిరిలో గొడ్డలు కొని ఆ కేసులో చంపిన వాళ్ళు 3 నీకు ఫోన్లు చేసినా కూడా బాబాయ్ కేసు ఇంకా దాల్చలేదు చూడు. బాబాయిని చంపి గొడ్డాలి బాబు గారి చేతిలో పెట్టినా కూడా బాబు గారు ఊరుకున్నారు చూడు. మా కర్మ అది, మా కర్మ నిజంగా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా చిన్నపిల్లాడు అంటే అటు అవినాష్ రెడ్డి గారిని కూడా అప్పుడు అన్నారు, చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి మా ఏళ్ళతోటి మా కన్నే మేము పొడుచుకుంటామా అన్నాడు. అలాగే ఇక్కడ తెనాల్లో గంజాయి బ్యాచ్ గంజాయి అమ్ముతున్నారని చెప్పి వాళ్ళని రోడ్డు మీద కొట్టి చిన్నపిల్లలు అన్నారు. సాయి కృష్ణ చిన్నపిల్లోడు అంటున్నాడు, ఇప్పుడు ఈ కుర్రాడిని చిన్నపిల్లోడు అంటున్నాడు. ఏంటంటారు ఈ చిన్నపిల్లల గొడవ ఏంటంటారు? మీకు గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళటానికి కూడా కారణం ఏందనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ ప్రాంతంలో 5,000 ఎకరాల్లో గంజాయి పంట వేసాడు. మీకు తెలుసో తెలీదు? నా మీద 14 రోజులు జైలు శిక్ష పడింది, మీకు తెలుసో తెలీదు? ఆ టైంలో ఒక వ్యక్తి అన్న నువ్వు నాతో పాటు వైజాగ్ రా, వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి వేసిన గంజాయి పంట మొత్తం నేను చూపిస్తా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక అధికారి కొంతవరకు గంజాయిని తగలబెట్టిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. గంజాయి పంటకే సబ్సిడీ ఇంకా అడగల, రైతు బంధు అడగల ఆయన. ఈ చిన్నపిల్లల గొడవ ఏంటి అంటున్నా, ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు అంటూ. ఏంది రేపులు చేసిన వాళ్ళని, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే కాండి. వాడు గుడివాడు నాని కావచ్చు, అసలు వాళ్ళు మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, ఆ రౌడీ షీటర్లు. మంగళగిరి పార్టీ మీద దాడి చేసిన వాడి పేరు అప్పిరెడ్డి గాడి మనిషి పానుగంటి చైతన్య. ఎంతమంది ఉన్నారండి? సరే, ఓవరాల్ గా ఏమంటారు? నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది, ప్రభుత్వాన్ని గడగడలాడిచ్చాడు అంటున్నారు కదా. ఆయన ఇల్లు చూసుకోవడానికి, ఆయన కట్టిన ఇల్లు చూసుకోవడానికి వెళ్ళాడు. ఆయన కాపురం చేయటానికి అసలు నిజంగా ఆయన కట్టిన బిల్డింగ్ దేనికి పనికి రాకుండా పోతుందండి. అంత కాస్ట్లీగా, అంత రిచ్గా మరి ఏం చేద్దామని కట్టాడో కానీ ఎవరికి అర్థం కావట్లే. అసలు నీ గురించి ఆలోచిస్తేనే ఫుల్ తాగిన ఫీలింగ్ వస్తుంది ఎప్పటికైనా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.